కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను రెడీ చేస్తుంది. ఈసారి బడ్జెట్ పై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్యతరగతి వారు, వ్యాపారులు, ఇండస్ట్రీ వర్గాలు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారు గంపెడాశలను పెట్టుకున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మహిళలకు ఓ శుభవార్త చెప్పేలా ఉంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద మహిళలకు డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్ల మనీ వేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల మహిళల సపోర్టు కేంద్రానికి పెరిగే అవకాశం ఉంటుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను ప్రకటించాయి, కానీ ఇంకా అమలు చేయలేదు. కేంద్రం అమలు చేస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అమలు చేసే అవకాశాలున్నాయి. కేంద్రం ఈ బడ్జెట్ లో మహిళల కోసం ఒక పథకాన్ని ప్రకటిస్తోందని, దాని ప్రకారం అర్హులైన మహిళల అకౌంట్ లో ₹1,00,000 జమ చేస్తోందని తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఢిల్లీలో ఇలాంటి ఇన్సైడ్ వార్తలు రాబట్టేందుకు కొందరు తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటివి చెబుతూ ఉంటారు. ఈ విశ్వసనీయ వర్గాలు చెప్పే వాటిలో చాలా వరకు నిజమవుతుంటాయి. ప్రస్తుతం కేంద్రం దగ్గర కూడా భారీగా నిధులేవి లేవు. రాష్ట్రాల కోరికలు మాత్రం భారీగా ఉన్నాయి. ఎక్కడిదాకో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి, పోలవరం కోసం డబ్బులు అడుగుతోంది. బీహార్ ప్రత్యేక హోదా లేదా భారీ ప్యాకేజీని ఇవ్వాలంటోంది. ఇక పథకాలకు భారీగా మనీ ఖర్చు అవుతోంది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా డబ్బును పంపకం చేస్తే పేదల మహిళలకు ₹1,00,000 ఇవ్వడానికి డబ్బులుంటాయనేది డౌటే. బడ్జెట్ రోజున గానీ దీనిపై స్పష్టత రాదు. ఈ బడ్జెట్ లో మరో కీలక అంశంపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. 2024 జూన్ 12 వరకు కేంద్రం 2.94 కోట్ల ఇళ్లను ఉచితంగా నిర్మించేందుకు పేదలకు కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 2.62 కోట్ల ఇళ్లను నిర్మించారు. ఇంకా 32 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. వాటికి ఈ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాల్సి వస్తుంది. అలా కేటాయిస్తే అది పేద ప్రజలకు మేలే అవుతుంది. ఇలా ఈసారి బడ్జెట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.